హలో గైస్, మేమైతే మా ఇంట్లో గుడి అయితే కట్టాం, అది కూడా టీ కప్స్తో. ఇప్పుడు మీకు ఆ గుడి అవైలబుల్స్ అండ్ గుడి ఎలా ఉంటుందో మీకు అయితే చూపించబోతున్నామే. అమ్మయ్య, గుడికి వచ్చేసాం. గంట కొడదాం. అమ్మ, గంట కూడా పూజ చేద్దాం. ఏది కుంకుమతో చేద్దాం. ఎంత చూడముచ్చటగా ఉందో గుడి. ఈ గుడికి అందరూ రావాలి. ఈ వాటర్ కప్స్ గుడి ఎంత బాగుందో. ఇప్పుడు కాస్త కుంకుమతో పూజ అయితే చేయాలి. మీరు ఆలోపు అగరబత్తి అయితే నేను వెలిగిచ్చేసా. అమ్మయ్య, అగరబత్తి కూడా వెలిగిచ్చేసా. ఇప్పుడు హుండీలో డబ్బులు వేయాలి. హుండీలో డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దాం. ఆలోపు గుడి చూడండి మీరు. నేను డబ్బులు తీసేలోపు గుడి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి సైడ్ టు సైడ్ సూపర్గా ఉంది. బాగా కట్టారు ఈ గుడి. నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయబ్బా? అన్నీ ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? అమ్మయ్య, డబ్బులన్నీ తీస్తాం. ఎంత వేద్దాం? 20 రూపాయలు వేసేద్దాంలే. హుండీలో డబ్బులు కూడా వేస్తాం. కాసేపు దండం పెట్టుకుందాం. అమ్మ, నాకు చల్లగా చూడు తండ్రి. అమ్మ, దండం కూడా పెట్టేసుకున్నాం. బొట్టు పెట్టుకుందాం. బొట్టు పెట్టేసుకున్నాం. మన కూడా అయిపోయింది. బొట్టు పెట్టేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. అమ్మ, గుడికి వచ్చేసకూడదా? అమ్మ, గంట కొట్టేసాం. గుడికి రావాలంటే ఎంత పనులు చేసి రావాలో. ఓం నమ శివాయ. అమ్మ, కుంకుమతో పూజ చేద్దాం. గుడి ఎంత బాగుందో. కుంకుమతో పూర్తిగా పూజ చేస్తేనే దేవుడు కరుణిస్తాడు. కుంకుమతో పూజ అయితే చేసేసాం. అగరబత్తి కూడా వెలిగించేసా. దండం పెట్టుకుందాం. బ్యాగ్లో డబ్బులు ఎంత ఉన్నాయబ్బా? ఎంత వేద్దాం? 500 వేసేద్దాం. మన దేవుడే కదా, దేవుడికి. హుండీలో డబ్బులు కూడా వేసేసాం. కొంచెం దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుందాం. బొట్టు కూడా పెట్టేసుకుందాం. మీ చిన్నతనంలో కూడా ఇలా కప్స్తో గుడి కట్టి ఆడారంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. కమెంట్ చేయడం మర్చిపోకండి.